ఇది ముమ్మాటికి న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగించడమే. దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరిస్తే సహించేది లేదు, చట్టం కఠిన చర్యలు తీసుకుంటుంది అంటూ ఎవరు సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్తున్నాడు. అది ప్రణాళికబద్ధమైనటువంటి దాడి. 8వ తరగతి పిల్లలకు న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠమా? 8వ తరగతి పిల్లలకు న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠమా? 100కు 100% అవినీతి లేదు అనుకోవడం పొరపాటు. అన్ని డిపార్ట్మెంట్లలో కూడా, అన్ని వ్యవస్థల్లో కూడా అవినీతి భారతదేశంలో పిచ్చిమీరిపోయింది. సో వ్యవస్థ సమగ్రత దెబ్బతీయడాన్ని ఈ భూమి మీద ఎవరిని అనుమతించరు. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్ళినా చట్టం తన పని తాను చేస్తుంది. ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పటికే ఆదేశాలు ఇచ్చా, సుమోటోగా తీసుకున్నాం. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరిక. నేడు సుమోటోగా విచారణ. తక్షణమే స్పందించిన NCERT వెబ్సైట్ నుంచి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకం తొలగింపు అంట. ఆల్రెడీ అందరు డౌన్లోడ్ చేసుకొని అంత ఆ పాఠ్యాంశం అంతా ఉన్న తర్వాత న్యాయ వ్యవస్థలో అవినీతి పాఠం పేరిట న్యాయ వ్యవస్థలో అవినీతి అంటూ ఒక లెసన్ ఉందట NCERTలో. సో అదేంది, న్యాయ వ్యవస్థకు సమగ్రతకు భంగం కలిగించినట్టు కదా. వాస్తవంగా ఉన్నది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇప్పుడు ఓపెన్గా పాఠం పెట్టేసరికి ఆ భంగం కలిగించడమే. సో దీంతో కొంత సూర్యకాంత్, ఎవరైతే చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సీరియస్ అయ్యి కంప్లీట్గా ఈ కేసు సుమోటోగా తీసుకొని విచారిస్తున్నాడట. సో జాతీయ విద్యా పరిషత్ల శిక్షణ మండలి NCERT 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతిని పాఠంగా చేర్చడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది జ్యుడిషియరీపై ప్రణాళికబద్ధమైనటువంటి లోతైన దాడిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభివర్ణించారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈ భూమి మీద ఎవరిని అనుమతించారని తేల్చిపారు. న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను NCERT 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్య పుస్తకంలో పొందుపరిచింది. న్యాయ వ్యవస్థలో అవినీతి, భారీగా పెండింగ్ కేసులు, న్యాయాధికారులు, అదేవిధంగా న్యాయమూర్తుల కొరతను కూడా అందులో ప్రస్తావించింది. మన సమాజంలో న్యాయ వ్యవస్థ పాత్ర పేరుతో ఈ అధ్యాయాన్ని చేర్చింది. గత సంచికలో న్యాయ వ్యవస్థ కోర్టుల పాత్ర వరకు పరిమితంగా సోమవారం విడుదల చేసినటువంటి నూతన పాఠ్య పుస్తకంలో కోర్టుల వ్యవస్థ న్యాయం ఎంతవరకు అందుతోంది అనే అంశాలపై విస్తృతంగా చర్చించారు. అదే సమయంలో న్యాయ వ్యవస్థలో అవినీతి, ఆర్థికంగా బలహీన వర్గాలకు న్యాయం అందించడంలో దాని ప్రభావం గురించి వివరించారు. ఈ అంశాన్ని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి బుధవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చి, జస్టిస్ విపుల్ తో కూడినట్టు ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ పాఠ్య పుస్తకంలోని సదరు అధ్యాయం అవమానకరంగా ఉందని, ఆ పుస్తకం ప్రతులు తమ వద్ద ఉన్నాయని కపిల్ సిబల్ తెలిపారు. NCERT పాఠ్య పుస్తకంలో 8వ తరగతి పిల్లలకు న్యాయ వ్యవస్థలో అవినీతి నేర్పిస్తున్నాం చూసి ఈ వ్యవస్థలో సభ్యులుగా ఆందోళన చెందుతున్నామన్నారు. న్యాయ వ్యవస్థలో మాత్రమే అవినీతి ఉన్నట్లు పేర్కొన్నారని, రాజకీయ నాయకులు, మంత్రులు, బ్యూరోక్రాట్లు, ఇతరుల గురించి ఒక్క మాట కూడా లేదని, ఇది తమను కలవరపరుస్తుందని సింఘ్వి అన్నారు. దీనిపై చీఫ్ జస్టిస్ స్పందించారు. ఇది ఖచ్చితంగా మొత్తం వ్యవస్థను, అందులోని భాగస్వాములను ఆందోళన గురి చేస్తుంది. ఒక్కరోజు ఆగండి, ఇప్పటికే నేను సుమోటోగా ఈ వ్యవహారాన్ని పరిగణలోకి తీసుకున్నాను, ఆదేశాలు కూడా ఇచ్చాను. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను, సమగ్రత దెబ్బతీయడానికి ఈ భూమి మీద ఏ ఒక్క వ్యక్తిని అనుమతించే ప్రసక్తి లేదు అంటూ కూడా చాలా స్పష్టంగా సీరియస్ గా కావడం జరిగింది. సో వెబ్సైట్ నుంచి ఆ పాఠ్య పుస్తకం మాయమైపోయిందట. ఆల్రెడీ అందరూ డౌన్లోడ్ చేసుకొని ఉన్నారు. ఇంకేమైనా మాయమైపోయింది? ఇప్పుడు అందరికీ తెలుస్తుంది న్యాయ వ్యవస్థలో ఎంత అవినీతి జరుగుతున్నది. ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది.